రాజమండ్రి గోదావరి తీరం ఏ సమయంలో చూసినా ప్రకృతి సోయగమే. అలాంటిది కటిక చీకట్లో రాజమండ్రి గోదావరి తీరం అంతా కూడా దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కార్తీక మాస ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తుజనులు వెలిగించిన దీప జ్యోతులు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలోనే ఆకట్టుకున్నాయి. చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి అంటేనే గోదావరి ఒక ప్రత్యేక అట్రాక్షన్ గా, ఇటు ఆహ్లాదకరంగా, మరోపక్క ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక మాసం ముగింపు ఉత్సవాల సందర్భంగా భక్తజనులు దాదాపు వేలాదిగా ఈ గోదావరి తీర ప్రాంతానికి చేరుకుని కట్టిక చీకట్లో దీపాలు వెలిగించారు. మనం చూస్తున్నాం, దాదాపు గోదావరి ప్రాంగణం అంతా కూడా కళ్ళు మిరిమిట్లు కమ్మే విధంగా, ముఖ్యంగా ప్రవాహం నదిలో, గోదావరి నదిలో అత్యధికంగా దీపాలు దేదీప్యమానంగా ప్రత్యేకంగా ఆకట్టుకున్న పరిస్థితి. వివిధ దైవతామూర్తుల ఆలయాలు గోదావరి నది ఒడ్డున దర్శనమిస్తూ ఉంటాయి. ఇటు అమ్మవారి ఆలయాలతో పాటు స్వామివారి ఆలయాలు దర్శనమిస్తాయి. మనం చూస్తున్నాం, గోదావరి నీరంతా కూడా దీపకాంతులతో దేదీప్యమానంగా ఆకట్టుకుంటుంది. అటువంటి సమయంలో వస్తున్న రైలు రాకపోకల్లో ఈ దీపకాంతులను చూస్తూ ఒక ఆధ్యాత్మికంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద పొడవుగా ఉండే ఈ గోదావరిలో దీపకాంతులు దేదీప్యమానంగా ఏడాదికి ఒకసారి, ముఖ్యంగా కార్తీక మాస చివరి రోజు మాత్రం గోదావరి నది నీరంతా కూడా దీపకాంతుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఘట్టం రాజమండ్రి గోదావరిలోనే మనకి దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్వజన్మ సుకృతం లేక రెండు కళ్ళు అదృష్టం చేసుకుంటే తప్ప నేరుగా అటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోలేమని చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇటు రాజమండ్రితో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వివిధ దైవ క్షేత్రాల్లో కూడా భక్తులంతా భక్తి శ్రద్ధలతో ఈ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా రాజమండ్రితో పాటు ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల వివిధ ఆలయాలు, ఇక కాకినాడ జిల్లాలో గల వివిధ ఆలయాలు కూడా దీపాలు చివరి రోజు పోలీస్ వర్గం వెళ్లిన రోజు కావడంతో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్ల సేవలో కొనియాడారు.